హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. ఐపీఎల్ 2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జోరుకు బ్రేక్ పడింది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన కీలక క్వాలిఫైయర్ 1లో సమష్టిగా విఫలమైన సన్రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో చిత్తయింది. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యంతో పాటు చెత్త ఫీల్డింగ్తో కనీస పోటీ ఇవ్వలేకపోయింది. దాంతో హోరాహోరీగా సాగుతుందని భావించిన క్వాలిఫైయర్ 1 ఎలాంటి ట్విస్టు లేకుండా ఏకపక్షంగా ముగిసింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను 4 తప్పిదాలు కొంపముంచాయి. మొదటిది, అహ్మదాబాద్ పిచ్ను సన్రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ సరిగ్గా రీడ్ చేయలేదు. రెడ్, బ్లాక్ మిక్స్ సాయిల్తో ఈ పిచ్ సిద్ధం చేయడంతో ఆరంభంలో బౌలింగ్కు సహకరించిన ఈ వికెట్ మ్యాచ్ జరుగుతున్న కొద్దీ బ్యాటింగ్కు ఈజీగా మారింది. డ్యూ కూడా రావడంతో సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడం కష్టమైంది. ఇలాంటి వికెట్పై టాస్ గెలిచిన కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకోవడం సన్రైజర్స్ హైదరాబాద్ కొంపముంచింది. తమ బలమైన బ్యాటింగ్ లైనప్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని కమిన్స్ తెలిపాడు. కానీ అతని ప్లాన్ మిస్ ఫైర్ అయింది. బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ తీసుకుని ఉంటే మ్యాచ్ మరింత రసవత్తరంగా జరిగి ఉండేది. ఇక రెండోది, పిచ్ కండిషన్స్ తగ్గట్లు ఆడకుండా తమదైన శైలిలో దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు మూల్యం చెల్లించుకున్నారు. ఈ ఇద్దరి వైఫల్యం ఆరెంజ్ ఆర్మీని కష్టాల్లోకి నెట్టింది. ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో ఓపెనర్లదే ప్రధాన పాత్ర. ఇద్దరూ విధ్వంసకర బ్యాటింగ్తోనే అసాధారణ విజయాలు అందించారు. ఇద్దరిలో కనీసం ఒక్కరైనా సత్తా చాటారు. కానీ కీలక మ్యాచ్లో ఇద్దరూ చేతులెత్తేయడం సన్రైజర్స్ హైదరాబాద్ కొంపముంచింది. ఈ ఇద్దరి ఒక్కరు క్రీజులో నిలబడినా ఫలితం మరోలా ఉండేది. ఇక రనౌట్, డకౌట్స్. టీ20 క్రికెట్లో వరుస బంతుల్లో వికెట్లు కోల్పోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. కానీ ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 2 సార్లు వరుసగా వికెట్లు కోల్పోయింది. నితీష్ కుమార్ రెడ్డి వికెట్ అనంతరం షెహ్బాజ్ అహ్మద్ గోల్డెన్ డగ్గా వెనుదిరిగాడు. ఈ నిర్ణయం జట్టుకు తీరని నష్టం చేసింది. షెహ్బాజ్కు బదులు క్లాసెన్నే పంపించి ఉండాల్సింది. అప్పుడు షెహ్బాజ్ అహ్మద్ లోయర్ ఆర్డర్లో రాణించేవాడు. రాహుల్ త్రిపాఠి రనౌట్ అయితే మ్యాచ్ను మలుపు తిప్పింది. హాఫ్ సెంచరీతో క్రీజులో సెట్ అయిన అతను లేని పరుగుకు పరుగెత్తి మూల్యం చెల్లించుకున్నాడు. ఆ వెంటనే ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన సమీర్ సింగ్ గోల్డెన్ డక్ అయ్యాడు. రాహుల్ త్రిపాఠి రనౌటవ్వకుండా చివరి వరకు పోరాడినా సమీర్ సింగ్ ఇంపాక్ట్ చూపించినా సన్రైజర్స్ కాస్త మెరుగైన స్కోర్ చేసేది. ఇక చివరగా సరైన స్పిన్నర్ను తీసుకోకపోవడం. అహ్మదాబాద్ పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉంటుందని తెలిసి కూడా స్పెషలిస్ట్ ఇండియన్ స్పిన్నర్ను తీసుకోకపోవడం సన్రైజర్స్ ఓటమిని ఖాయం చేసింది. ఏమాత్రం ప్రభావం చూపని విజయకాంత్ వ్యాస్కంత్ను కొనసాగించడం. స్పెషలిస్ట్ స్పిన్నర్లు అయిన వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండేలను పరిగణలోకి తీసుకోకపోవడం. గ్లెన్ ఫిలిప్స్, మార్కో జాన్సన్లను పట్టించుకోకపోవడం కూడా నష్టం చేసింది. క్వాలిఫైయర్ 2కు అయిన మంచి వ్యూహాలతో బరిలోకి దిగాల్సి ఉంది. చెన్నైలోని చెపాక్ మైదానం కూడా స్పిన్కు అనుకూలంగా ఉంటుంది. అందుకు తగ్గట్లు టీం కాంబినేషన్ను ఎంచుకోవడం కీలకం. మరి సన్ రైజర్స్ ఫైనల్కి వెళ్తుందో లేదో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.